హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా మనకు అపార్ ఐడి కార్డ్ అనేది జనరేట్ చేసుకోవాలని మనకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రాల్లో కూడా ఈ అపార్ ఐడి అనేది జనరేట్ చేసుకోవడం జరిగింది. మనకు దానికి అనుగుణంగా మనకు 12 సంఖ్యల ఉన్నటువంటి అపార్ ఐడి నెంబర్ కూడా మనకు చాలా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రావడం జరిగింది. ఆ అపార్ ఐడి కార్డును మనము ఏ విధంగా మనకు జనరేట్ అయినా కూడా మనకు పీడిఎఫ్ రూపంలో గానీ, ఒక ఐడీ కార్డ్ రూపంలో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చాలామంది అడగడం జరుగుతుంది కాబట్టి, మీ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి యొక్క అపార్ ఐడీ కార్డ్‌ను ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిజిలాకర్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి డిజిలాకర్ సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మనకు యాప్ అనేది మొబైల్‌లో ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ డిజిలాకర్ అనే మన సింబల్ ఉంటుంది. ఈ విధంగా మనకు ఫస్ట్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. కిందకి చూస్తే మనకు గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా! ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. తర్వాత మనకు మన మొబైల్‌లో యాప్‌లో ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకు సైన్ ఇన్ మరియు క్రియేట్ అకౌంట్ అనే 2 రకాలుగా రావడం జరుగుతుంది. సైన్ ఇన్ ఏంటంటే ఇప్పటికే డిజిలాకర్ అకౌంట్ మనకు క్రియేట్ చేసుకొని ఉంటే మనం సైన్ ఇన్ కొట్టి మన యొక్క పాస్వర్డ్ ఇచ్చేస్తే మనకు లాగిన్ కావచ్చు. లేకపోతే కొత్తగా మన యొక్క అపార్ ఐడి కార్డ్‌ను మనకు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కొత్తగా డిజిలాకర్ అకౌంట్‌ను మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఈ క్రియేట్ అకౌంట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. కింద ఉన్నటువంటి ఈ క్రియేట్ అకౌంట్ అనే బటన్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. చూస్తే క్రియేటింగ్ అకౌంట్ ఇన్ ఫాస్ట్ అండ్ ఈజీ అని ఉందా, దాని కింద మన యొక్క ఫుల్ నేమ్ అడిగింది. ఫుల్ నేమ్ అంటే సర్నేమ్ తోటి విద్యార్థి యొక్క పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ మనం సర్నేమ్ తోటి ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడిగింది. డేటు, అదేవిధంగా మంత్, అదేవిధంగా ఇయర్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఎవరైతే మనకి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటామో, డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటామో వాళ్ళు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, లేకపోతే అదర్స్లో ఏదంటే అదర్స్లో టిక్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది. అంటే మనకు ఆధార్ నెంబర్లో ఏదైతే మన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ ఆధార్ నెంబర్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత ఈ విద్యార్థి యొక్క ఈమెయిల్ ఐడిని ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మనకు ఒక పిన్ నెంబర్ని సెట్ చేసుకోమంటుంది. 6 అంకెల పిన్ నెంబర్ మనము సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు అపార్ ఐడి మనకు ఈ డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్ సైన్ ఇన్ ద్వారా మనకు లాగిన్ అవుతాం కదా! అప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు మనకు ఏంటంటే మనకు ఏది ఈ 6 డిజిట్స్ ఏదైతే పిన్ జనరేట్ చేసుకున్నామో అది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంది కదా! ఆ సబ్మిట్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైతే మనకు మొబైల్ నెంబర్ ఇచ్చినామో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన ప్లేస్‌లో ఆ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ అనేది పోవడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్‌కు మనకు ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ 12 సంఖ్యల ఆధార్ నెంబర్ అయితే ఉంటుందో ఆ ఆధార్ నెంబర్ ఇక్కడ వెరిఫై ఆధార్ ఉంది కదా! ఆధార్ నెంబర్ మనకు ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ నెక్స్ట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మీ ఆధార్‌లో ఏదైతే మనకు ఆధార్ కార్డు ఏ మొబైల్ నెంబర్‌కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్‌కు మరలా ఒక ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. అంటే ఆధార్ నెంబర్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ పోతది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మన కింద సబ్మిట్ అనే బటన్ ఉంది కదా! ఆ సబ్మిట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు డిజిలాకర్‌లో మన అకౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగినట్లు లెక్క. మనకు ఇది సబ్మిట్ కొట్టగానే మనకి ఇక్కడ మీ ఆధార్‌లో ఏ ఫోటో అయితే ఉన్నదో ఆ ఫోటో తోటి ఇక్కడ మనకు పైన మన పేరు, ఆధార్‌లో ఉన్న పేరు, అదేవిధంగా మన యొక్క ఆధార్‌లో ఉన్నటువంటి మన ఫోటో 2 కూడా ఇక్కడ డిస్‌ప్లే కావడం జరిగింది. డిస్‌ప్లే అయితే మనకి ఇక్కడ డిజిలాకర్ అకౌంట్ అనేది మనకు క్రియేట్ అయినట్లు లెక్క. మనకు దీని ద్వారా మనకు అపార్ ఐడిని ఎట్లా మనం డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కింద చూస్తే మనకు 5 ట్యాబ్స్ ఉన్నాయి కదా! రెండో ట్యాబ్ సెర్చ్ అనే ట్యాబ్ ఉంది కదా! ఆ సెర్చ్ అనే ట్యాబ్‌ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు పైన ఇక్కడ సెర్చ్ బార్ ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ ఏపీఏఆర్ అపార్ ఐడి అని, లేకపోతే అపార్ అని కూడా ఎంటర్ చేసి మన సెర్చ్ బటన్‌లో సెర్చ్ నొక్కాలి. నొక్కగానే మన కింద అపార్ ఐడి కార్డ్ అని వచ్చేసింది కదా! ఈ అపార్ ఐడి అనే కార్డ్‌ని మనము కింద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా మనకు డిజిలాకర్ అకౌంట్‌కి అన్ని పేరు ఇచ్చినాం కాబట్టి మన యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మేల్, ఫీమేల్ అదేవిధంగా రావడం జరుగుతుంది. కింద మనకు చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఆ కింద ఆప్షన్‌లో ఉన్నా కూడా ఐడెంటిఫై టైప్ ఉంది కదా! అక్కడ నన్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. నన్ అనే బటన్ మనం ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు క్లిక్ చేసి మనకు ఉన్నటువంటి చిన్న బాక్స్‌ను క్లిక్ చేసి ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అని ఉంది కదా! ఆ గెట్ డాక్యుమెంట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి.
క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఈ విధంగా మన యొక్క 12 సంఖ్యల అపార్ ఐడి మనం ఏదైతే మనము యూడస్ ప్లస్లో జనరేట్ చేసుకున్నామో మన ఫోటోతో సహా ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటోతో సహా మనకి ఈ విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దీన్ని పీడిఎఫ్ రూపంలో కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడేంటంటే మళ్ళీ మన బ్యాక్ పోయి మన కింద మనకు మూడో స్టెప్ ఉంది కదా, రెండో స్టెప్ సెర్చ్ చేసినాం, మూడో స్టెప్లో ఇష్యూడ్ అని ఉంది కదా, ఆ ఇష్యూడ్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. ఇష్యూడ్ అనే బటన్ క్లిక్ చేస్తే మన యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా కింద అపార్ ఐడి కార్డు కూడా రెండు కూడా కనిపించడం జరుగుతుంది. ఆ అపార్ ఐడి పక్కన మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 చుక్కలు. ఆ 3 చుక్కలు క్లిక్ చేస్తే మనకు అక్కడ పీడిఎఫ్ రూపంలో చేసుకోవచ్చు. ఏ రకంగా అంటే ఆ రకంగా మనము డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పీడిఎఫ్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు ఫోన్లోకి పీడిఎఫ్ రూపంలో మన యొక్క అపార్ ఐడి కార్డు అనేది జనరేట్ కావడం జరుగుతుంది, డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ అంశం నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.